హలో. ఏయ్ ముసల్దానా, నువ్వేనా? అవును నేనే. చెప్పాను కదా, నువ్వు రాత్రికల్లా వెళ్ళకపోతే అర్ధరాత్రి వచ్చి నిన్ను చంపేస్తానని. నువ్వు వెళ్ళలేదు, నేనే వచ్చాను. అందుకే నేను రాక తప్పలేదు. ఇప్పుడు గేట్ తీసుకొని లోపలికొస్తాను, తలుపు కొడతాను. నువ్వేటూ తలుపు తెరవు, అందుకని తలుపు విరగ్గొట్టుకుని లోపలికొస్తాను. నా చేతిలో గన్నుంది, నీ వైపు గురిపెట్టి డిషు అని కాల్ చేస్తాను. నువ్వు పడిపోతావు. చచ్చావో లేదో చూడ్డానికి దగ్గరికి వస్తాను. నువ్వు కొన ఊపిరితో ఉంటావు. డిషు డిషు. మిగతా అన్ని బుల్లెట్లు కాల్ చేస్తాను. నువ్వు చచ్చిపోతావు. గుడ్ బై ముసల్దానా. See you in hell. వద్దు, అట్నుంచి అట్టే వెళ్ళిపో, లోపలికి రాకు. సరే, అంత బతిమాలుతున్నావు కాబట్టి రేపటిదాకా గడివిస్తాను. ఈలోగా నువ్వు వెళ్ళిపోవాలి. లేకపోతే ఇక ఫోన్లుండవు, మాటలు ఉండవు. డైరెక్ట్ గా యాక్షన్. అర్థమైందా? రా బాబు, రా. కూర్చో. హలో సెల్వ గారు. 1 minute. హలో అరవింద్, రా కూర్చో. టెన్షన్లో బీపీ బాగా పెరిగిపోయింది. కళ్ళు తిరుగుతున్నాయి. ఒకటే నీరసం. ఎక్కడ గుండాగి చస్తానోనని బెంగగా ఉంది. పాపి చిరాయివు అన్నారు. అంత తేలిగ్గా చావర్లేండి. అయినా రాత్రి ఫోన్ చేసిన అతను మిమ్మల్ని బాగా భయపెట్టినట్టున్నాడే. ఆర్కేనేమీ చేయనని చెప్పడానికే వచ్చాను. అయ్యయ్యో, అదే మరీ బ్రతిమలాడకండి. నా మనసు కలిగితే నా బిజినెస్కి మంచిది కాదు. ధర్మ ఏడి? ఇంకా రాలేదు. మినిస్టర్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఎలక్షన్స్ వేడి పుంజుకుంటున్నట్టుంది. అవును, బాగా పుంజుకుంటుంది. ఈ టైంలో ఎలాంటి స్కాండల్ అయినా మాకెంత సమస్య అవుతుందో మీకు తెలుసు కదా. వాడి మనసే కరిగి నాకు ఒక రోజు గడువిచ్చాడు. నీ మనసు కరగదా ధర్మ? నాకు సాయం చెయ్యవా? కానీ ఇంకా కానీ అనకు, ఒప్పుకో. ఇంత ప్రాధేయపడుతున్నాను కదా. ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే, ఒప్పుకుంటున్నాను. అమ్మయ్యా. అసలు మీకు ఫోన్ చేసింది ఎవరో ఒకసారి చూడనివ్వండి. ఇదిగో బాబు. ఖచ్చితంగా మిమ్మల్ని వదలడు, చంపేస్తాడు.
అయితే అయితే వెంటనే ఊరెళ్ళిపోతాను. అతను అడుగుతున్నది అదే. అతను అసలు ఊరెళ్ళమంటుంది ఎందుకో తెలుసా? అక్కడైతే మిమ్మల్ని చంపటం ఇంకాస్త తేలికవుతుంది కాబట్టి. ఎక్కడున్నారో ఎవరికి తెలియకుండా దాక్కోండి. మీ వాళ్ళని కాపాడాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే అదొక్కటే దారి. ఎక్కడ దాక్కోను? నాకు తెలిసిన చోట్లన్నీ అరవింద్కి తెలుసు. ఎక్కడికి వెళ్ళను? నాకేం తోచట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే మా నాన్నమ్మ గుర్తొస్తుంది. మిమ్మల్ని నేను దాచిపెడతాను. ఎవరూ కనుక్కోలేని చోటు నుంచి నేను ప్రొటెక్షన్ మీకు ఇస్తాను. చాలా సాయం చేస్తున్నావు బాబు. నానమ్మ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఒక సహాయం అడిగింది కదా, ఆ విషయం. మీరు ఆర్కేని చంపడానికి ఒప్పుకున్నారని నాకు తెలుసు సెల్వ గారు. అరవింద్, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. నేను ఆర్కేని చంపడానికి ఎక్కడ ఒప్పుకున్నాను? ఒప్పుకోలేదా? ధర్మతో చెప్పి మిమ్మల్ని ఒప్పించింది అనుకున్నానే. ధర్మ? మీ నానమ్మ ధర్మతో మాట్లాడిందా? అవును సెల్వ గారు. ఆ రోజు నన్ను ఇక్కడికి లాక్కొచ్చి ధర్మాన్ని రహస్యంగా కలుస్తానంది. అలాంటివి కుదరవని వెనక్కి తీసుకెళ్ళిపోయాను. ఒకవేళ ఏంటి ఒకవేళ? మీకు తెలియకుండా ధర్మ ఈ పని ఒప్పుకున్నారేమో. సార్, 4కి 3rd డిగ్రీ మొదలు పెట్టు. రేపు పొద్దున కల్లా వీడి నోటి నుంచి అన్ని నిజాలు బయటపడాలి. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రావాలి. గో హెడ్. ఓకే సార్. నమస్తే సార్. జగదీష్, మన దగ్గర పనిచేసే వాళ్ళందరి ఫోన్ రికార్డ్స్ నాకు కావాలి. 2 నెలల నుంచి వాళ్ళు ఎవరికి ఫోన్ చేస్తున్నారో, ఎవరి నుంచి కాల్స్ వస్తున్నాయో నాకు తెలియాలి. ఏమైంది సార్? ఎవరైనా మనల్ని మోసం చేస్తున్నారా? పోలీసులకి ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారా? అవన్నీ అనవసరం జగదీష్. నువ్వు మెటీరియల్ తీసుకుంటా చాలు. ఓకే సార్, రేపటికల్లా తీసుకొస్తాను సార్. మీ దగ్గర పనిచేసే వాళ్ళంటే ధర్మా సార్ అయితే కాదుగా సార్? ఆయన రికార్డ్స్ ఏం అవసరం లేదుగా సార్? అందరూ అన్నాను కదా, ధర్మ ఇవి కూడా కావాలి. ఓకే సార్, తెచ్చిస్తాను. The next day. హలో ధర్మా, ఇక్కడికి వచ్చేసానయ్యా. నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోను? హలో ముసలిద్దాన, నువ్వు ఎంతరిచినా ఎవ్వరికీ వినిపించదు. ఎవ్వరూ నీకు సహాయం చేయరు. కాబట్టి అలాంటి పిచ్చి ప్రయత్నాలేం చేయకుండా బుద్ధిగా ఉండు. బై బై ముసల్దానా. ఒక్కసారి ఖాన్కి ఫోన్ ఇవ్వు. ఇవ్వు. నిన్ను చంపొద్దని నేను గనక చెప్పకపోతే ఇంకో 2 నిమిషాలు నిన్ను కాల్ చేస్తాడు. ఏం చెయ్యాలో తెలుసుగా ఖాన్. తెలుసు సార్. టేక్ కేర్. ఓకే సార్. నువ్వు ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నావు. నేనైతే శాంతికి మనెవరో చెప్పేసి అందరం కలిసి సంతోషంగా ఉండే రోజు కోసం ఎదురు చూస్తాను. సరే పదండి, టైం అవుతుంది. డైరెక్ట్ గా శ్రీకాకుళం వెళ్ళిపోదాం. శ్రీకాకుళమా? కీర్తన దగ్గరికి.
మీరిద్దరు అసలు తనని మిస్ చేయట్లేదు. కీర్తన రాణి చెప్తాను, వీళ్ళిద్దరూ నీ గురించి ఒక్కసారి కూడా అనుకోలేదని చెప్తాను. అసలు తన గురించి అనుకునే క్షణం లేదని చెప్పు, సరిగ్గా ఉంటుంది. ఏం జరిగిందో? అన్నయ్యను ద్రోహి అని తిట్టారు సార్. ద్రోహి అన్నాడా? నో డౌట్, నా గురించే గొడవ జరిగింది. మహాలక్ష్మి సంగతి తెలుసుంటుంది. నా కోసం అనవసరంగా రిస్క్ తీసుకున్నావు ధర్మ. ధర్మాన్ని కీర్తన ఇష్టపడుతుందని తెలిసిందేమో, అందుకే ధర్మాన్ని చంపేయాలనుకున్నారేమో. ఇది వీళ్ళకి చెప్పొచ్చా లేదా? సార్, అన్నయ్యను వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమ్మంటున్నారు సార్. ఈ ఊరే వదిలి వెళ్ళిపోమ్మంటున్నాడు, లేదంటే చంపేస్తాడంట. కానీ అన్నయ్యని ఇక్కడి నుంచి కదిలిస్తే చచ్చిపోతాడు సార్. ధర్మ ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు. మీరేం వరి అవ్వద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. A few moments later. హలో శివరాం, నలుగురు కానిస్టేబుల్స్ నేషనల్ హాస్పిటల్కి పంపు ఇమీడియట్లీ. ఓకే సార్. ధర్మని హాస్పిటల్కి తీసుకెళ్ళింది వీలే సార్. అప్పుడే ప్రాణాలు పోవాల్సింది. అనవసరంగా బ్రతకడానికి అవకాశం ఇచ్చారు. ధర్మ సార్, మీరు వేరే అనుకోలేదు సార్, ఇద్దరు ఒకటే అనుకున్నాను సార్. మీరు కోపంతో కాల్చారే కానీ చంపడానికి కాదనుకున్నాను సార్. అందుకే హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. కాదు, ఇక వాడు నేను ఒక్కటి కాదు, వాడు బ్రతకాలని నేను అనుకోవట్లేదు. వాడు నేషనల్ హాస్పిటల్లో ఉన్నాడు సార్. ఆల్రెడీ ఆర్కే నాయుడు అక్కడికి వచ్చేసాడు. నేను కనుక్కున్నాను. ఆర్కే నాయుడు, హౌ ఇస్ ఈ డాక్టర్? ప్రస్తుతం కండిషన్ కొంచెం క్రిటికల్గానే ఉంది. కుడి భుజానికి అయిన గాయం పర్లేదు కానీ కడుపులో తగిలిందే కాస్త సమస్య అయింది. బాగా ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా అయింది. కాకపోతే వైటల్ ఆర్గన్స్కి ఏం కాలేదు కాబట్టి ఎక్కువ కాంప్లికేషన్స్ ఏం ఉండకపోవచ్చు. హీఈస్ యంగ్, హీఈస్ హెల్తీ. కాబట్టి ఇంకో 48 గంటల్లో స్టెబిలైజ్ అవుతాడని అనుకుంటున్నాం. మేం చేయగలిగింది చేశాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. A few moments later. వీఆర్ వెరీ సారీ సార్. ఒక ఘోరం జరిగిపోయింది సార్. ఏంటి? కీర్తన మిస్సింగ్ సార్. తనెక్కడా కనిపించట్లేదు సార్. అంటే నిన్న అసలు ఎవరు కిడ్నాప్ చేయలేదా? నో, అంతా డ్రామా. నేను ఊహించినట్టుగానే అందరూ నన్ను టెర్రరిస్టులు కిడ్నాప్ చేశారని అనుకుంటుంటారు. నేను రహస్యంగా ఇక్కడికి వచ్చేసాను. ధర్మని సెల్వస్వామి షూట్ చేశాడు కీర్తన. హలో ప్రొఫెసర్ గారు. హలో సార్. ఇతనే కీర్తన కేసు చూస్తున్న ఎస్ఐ. వీరే కీర్తన కాబోయే భర్త సెలవుస్వామి గారు. అక్కడికి కీర్తన కేసు విషయమై సెల్వస్వామి అనే వ్యక్తి వస్తాడు. అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ. హైదరాబాద్ నుంచి వచ్చారు.
ఇంతవరకు ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేశావు, ఎవరితో మాట్లాడావు, ఎవరెవరి మీద అనుమానంగా ఉంది, అన్ని వివరాలు నాకు తెలియాలి. మీ పేరు సెలవు స్వామి అన్నారు కదా? అవును. యు ఆర్ అండర్ అరెస్ట్ సార్. ఏమన్నావు? అయ్యో, ఎవరనుకుని మాట్లాడుతున్నావు? ఈయన సెలస్వామి గారు. ఈయన అరెస్ట్ చేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. కానిస్టేబుల్స్, ఎవడ్రా నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది? ఏసీపీ ఆర్కే నాయుడు. వదలండ్రా! నీ స్టేట్మెంట్ తీసుకోవాలి ధర్మ. ఏం జరిగింది? ఎందుకు సెలవు స్వామి నేను షూట్ చేశాడు? నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేస్తే అస్సలే వదలను. నేను బ్రతుకుంది అదృష్టం వల్ల కాదు సార్. సెల్వ దయ వల్ల. ట్రిగ్గర్ ఇక్కడ పెట్టాడు. ట్రిగ్గర్ నొక్కుంటే ఈ పాటికి కాలి పూర్దయిపోయేవాడిని. వదిలేశాడు కాబట్టే ప్రాణాలతో ఉన్నాను. ఈ లోకంలో ఎవరిని నమ్మనంతగా సెల్వ నన్ను నమ్మాడు. మరి నేను మోసం చేస్తే ఎలా తట్టుకుంటాడు సార్? నీతో నాకు ఎలాంటి స్నేహం లేదంటూనే నీతో రహస్యంగా మాట్లాడుతున్నానని తెలిసి ఎలా భరిస్తాడు? అందుకే అలా రియాక్ట్ అయ్యాడు సార్. ఇందులో తన తప్పు లేదు. నమ్మటం తప్పు కాదు, మోసం చేయడం తప్పు. నేను మోసం చేశాను. కారణం ఏదైనా నేను మోసం చేశాను. తప్పు నాది. ఇందుకు సెల్వకి శిక్ష వద్దు. మీ నాన్నమ్మకి ఆర్కే నాయుడికి ధర్మకి ఎన్నమో సంబంధం ఉందని నా అనుమానము. అది ఏమి అని నేను తెలుసుకోవాలా? నీసొల్లు, మీ నాన్నమ్మకి ఆర్కే నాయుడికి శత్రుత్వం ఉన్నదా? ఆమె వాడిని సంపమని ధర్మకు చెప్పినాదా? అవకాశం ఉందమ్మా. ఆయన మా శత్రువే. ఆయన్ని చంపమని ముందు సెల్వగారిని అడిగింది. సెల్వగారు కాదంటే ధర్మతో మాట్లాడతానని కూడా అంది. అదేంటమ్మా, నేనింకా ధర్మ రహస్యంగా నానంతో కలిసి ₹1,00,00,000 కాంట్రాక్ట్ తీసుకున్నాడు అనుకున్నాను. ఇలా ఎందుకు చేశాడు? అదిదా ఎనకు పురియిల్లే. ఎదుకింత పని చేసిండో? ముందు నానం ఎక్కడుందో చెప్పండమ్మా. పాపం ఎన్ని రోజుల నుంచి అలా ఉందో. నేను వెళ్ళి వెంటనే తీసుకొస్తాను. చెప్తాను. అసలు మీ నాన్నమ్మకి ఆర్కేకి ఎన్న శత్రుత్వం? ఏమి యోచన చేస్తున్నావు అరవింద్? చెప్పు. నా చెల్లెలికి మాకిష్టం లేని పెళ్లి చేయించాడు. అంత చిన్న కారణానికి సంపుతారా? ఇల్లప్ప, ఇంకేదో ఉంది. నీ పోయి సొలరే. ఆర్కే భార్య శాంతి నా చెల్లెలు. అంటే మా పెదనాన్న కూతురు. వాళ్ళకి మాకు మధ్య ఆస్తి గొడవలుండేవి. శాంతి వాళ్ళ అమ్మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత ఆస్తి అంతా మాకే వచ్చింది. శాంతి ఆర్కేని పెళ్లి చేసుకున్నాక ఆయన మా మీద ఆస్తి కోసం కేసు వేసి, అంతేకాదు శాంతి పేరెంట్స్ని మా వాళ్ళు చంపారని మా నాన్నని బాబాయిల్ని అరెస్ట్ చేయించాడు. ఆర్కే చస్తే తప్ప నాన్న వాళ్ళు బయటపడేలా లేరు. అందుకే అతను అడ్డు తొలగించుకోవాలనుకుంది. కానీ ఎలక్షన్స్ ముందు అలాంటివేం చేయొద్దని మావయ్య అన్నారు. అందుకే నానమ్మ రహస్యంగా సెల్వగారిని కలిసింది. ఆయన ఒప్పుకోకపోయేసరికి ధర్మతో మాట్లాడింది. మీరింతగా అడిగారని చెప్పాను. కానీ మా కేసు గురించి ఎవరికీ తెలియకూడదమ్మా. చాలా రహస్యంగా ఉంచాలి. మా నాన్న వాళ్ళే పెదనాన్ని చంపారనడం ఆర్కే రికార్డ్ చేయించాడు. అందుకే ఇది బయటికి రాకూడదు. ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో.
నీ కవలపడాది అరవింద్. నేను యారికి చెప్పనులే. ధర్మ వల్ల మీ నాన్నమ్మ సానా ఇబ్బంది పడ్డాది. వాడు ఆమెతో అంత దారుణంగా చేస్తున్నాడని మాకు తెలియనే లేదప్పా. అందర్నీ బాగా మోసం చేసినాడు. The next day. చెప్పండమ్మా, ధర్మ ఎవరు? అతని గురించి మీకేం తెలుసు? ఎక్కడి నుంచి వచ్చాడు? అతని తల్లిదండ్రులు ఎవరు? ఏమో అప్పా, వాడు ఒక అనాథ. 2 తమ్ముళ్లతో ఒక పాపతో గుళ్ళో కనిపించినాడు. ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చినాను. ఏమీ అంద మాదిరి అడుగుతున్నావు? 2 తమ్ముళ్ళ? ఆ తమ్ముళ్ళ పేర్లేంటమ్మా? సత్య, దయ. ఏమప్పా? ధర్మ, సత్య, దయ మా పెద్దనాన్న కొడుకులమ్మా. ఆ శాంతికి అన్నయ్యలు. ఎన్నా? యారికి అన్నయ్యలు? శాంతమ్మ, ఆర్కే నాయుడు భార్య శాంతికి అన్నయ్యలు. చిన్నప్పుడే వాళ్ళు ఎటో వెళ్ళిపోయారు. ఇంతకాలం ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళు మీ దగ్గర చేరారామా? అందుకే ఆ ధర్మ ఆర్కేని కాపాడుతున్నాడు. తన చెల్లెలు భర్త కాబట్టి. అందుకే నాన్నమ్మని ఇలా బంధించేశాడు, పిచ్చిదాన్ని చేశాడు. ఆర్కేతో కలిసి మా మీద పగ తీర్చుకుంటున్నాడమ్మా ఆ రాస్కెల్. అందుకని వాడు ఆర్కే వైపున్నాడు. తన చెల్లెలు భర్త వైపున్నాడు. అవునమ్మా, వాణ్ణి కాల్చిపారేసి సెల్వగారు మంచి పని చేశారు. వాడి మోసం ఇక్కడ తాగింది. లేకపోతే సెల్వగారిని ఇంకేం చేసేవాడు? వాడు చావకపోతే వాడిని నేనే అంతం చేస్తాను. మా వాళ్ళని జైలుకి పంపాడు. మా నాన్నమ్మని ఈ స్థితికి తీసుకొచ్చాడు. నేను వాడిని వదలను, చంపేస్తాను. ఇలా ఎలా జరిగింది? సారీ సార్. చుట్టుపక్కలంతా వెతకండి. స్టేషన్, బస్ స్టాప్, హైదరాబాద్ వచ్చే రోడ్స్ అన్ని చెక్ చేయండి. ఓకే సార్. అలాగే సార్. ఎన్నడా? ధర్మ సార్ వస్తున్నారమ్మా. ఈడకొచ్చినాడా? ఎంత ధైర్యం వాడికి! లోపలికి రానివ్వకండి, గెట్టేయండి. పోలీసులతో వస్తున్నాడమ్మా. శాంతి వాడి భార్య, నీ సొంత చెల్లెలు శాంతి. మీకు తెలిసిందా? ఆమడా, తెలిసింది. నువ్వెన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత నాటకం చేసినా నిజము నిన్ననే బయటపడింది. ఆ పోలీసు వాడి కోసం మీ నాన్నమ్మను దాచేసినావు కదా. మీ తమ్ముడు అరవింద్ అంతా అర్థం చేసుకుని నాకు చెప్పినాడు. అరవింద్, నాన్నమ్మ, వాళ్ళకు కూడా తెలిసిపోయిందా? ఇక నీ ఆట అయిపోయిందిరా ధర్మ. సెల్వ శత్రులతో చేతులు కలిపి సెల్వనే నాశనం చేద్దాం అనుకున్నావు కదా. నిన్ను అంత కడవలు కూడా మన్నింక మాట. అయ్యో, ఏమంటున్నారు మామీ? నేను సెల్వన్ నాశనం చేయడం ఏంటి అసలు? వాయుముడు, ఇంకా నాటకం చేయక. చెప్పినాను కదా నీ ఆట అయిపోయిందని. సెల్వను జైల్లో పెట్టి బెయిల్ కూడా రాకుండా చేసినావు కదరా. ఇప్పుడు వాడు తప్పించుకున్నాడు. నిన్ను వదలడు. నిన్ను ఆ పోలీసు వాడిని నాశనం చేస్తాడు. నీ చెల్లెలు నీకు దొరికిందని ఒక్క మాట నాకు చెప్తే ఎంత సంతోషించేవాడిని ధర్మ. ఆమె భర్త ఆర్కే అయితే ఏంటి? తన్ని చెల్లెలు కదా. ఆర్కేతో ఉన్న శత్రుత్వం మనసులోంచి తీసేసేవాణ్ణి. నువ్వు అడిగితే ఆర్కేని చంపకుండా వదిలేశాను. నీ చెల్లెలు భర్త అని తెలిస్తే ఇక అతనికి హాని చేస్తానా? లేదు ధర్మ, నీకోసం జీవితాంతం అతడి జోలికి వెళ్లేవాణ్ణి కాదు. మరి నువ్వు ఇన్నేళ్లు స్నేహం చేసిన నన్ను అతడి కోసం మోసం చేశావు. అతడితో కలిసి నన్ను నాశనం చేద్దాం అనుకున్నావు. నువ్వు నా కోసం ప్రాణాలు ఇస్తావనుకున్నాను ధర్మ.
నా ప్రాణాలు తీయాలనుకుంటావని అనుకోలేదు. ఎందుకిలా జరిగింది? నువ్వెందుకిలా మారిపోయావు? వాడు ఆ ఆర్కే నాయుడు తనను సపోర్ట్ చేయకపోతే శాంతినేమైనా చేస్తానని నిన్ను బెదిరించాడా? లేదా ఎప్పటికైనా నా వల్ల ఆర్కేకి అపాయం ఉందనుకుని ఇలా చేసావా? ఏం జరిగింది? ఒక్కసారి నీతో మాట్లాడాలి. హలో, ఆర్కే నాయుడు, వాళ్ళని ఏసీపీ తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ధర్మ ఆర్కే ఇంట్లో ఉన్నాడు. నేనొక పిచ్చివాణ్ణి. నిన్నెవరూ బలవంతం చేయట్లేదు ధర్మ. నువ్వు నీ ఇష్టంతోనే ఇదంతా చేస్తున్నావు. నన్ను అరెస్ట్ చేయించావు, బెయిల్ లేకుండా చేశావు. నీకు వాళ్ళు కావాలి, నేనొద్దు, అంతే. సరే, హలో, నేను తప్పించుకున్నాను ఆర్కే. ఇక నా నుంచి మీరిద్దరూ తప్పించుకోలేరు. The next day. శివరాం సార్. గోమతి కాల్స్ ట్రాక్ చేయమని చెప్పాను కదా. ఇప్పుడు ఎవరెవరికి ఫోన్ చేస్తుందో, ఏ ఏరియా కాల్ వెళ్తుందో వెంటనే కనుక్కో. ఓకే సార్.